పర్యాటకుల బస్సుకు సంబంధించి ఇప్పుడు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం అలక్నంద నదిలో బస్సు పడిపోయిన నేపథ్యంలో 11 మంది పర్యాటకులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. భారీ వర్షాల కారణంగా అలక్నంద నది పొంగి పొర్లుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఈ సమయంలో ప్రయాణికులు ఉన్నటువంటి బస్సు నీళ్లలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. 11 మంది గల్లంతైనట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో 18 మంది ఆ బస్సులో ఉన్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలో గెల్తీర్ ప్రాంతంలో రిషికేశ్ బద్రీనాథ్ హైవేపై 18 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పక్కనే ఉన్న అలక్నంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తుంది. 11 మంది ప్రయాణికులు నది ఉధృతికి కొట్టుకుపోయారు, గల్లంతైపోయారు. వారిని ఎలా వెతికి పట్టుకోవాలా అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అలక్నంద నది తీవ్రంగా ప్రవహిస్తున్నటువంటి ఉధృత రూపంలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. పైనుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇలాంటి తరుణంలో 11 మంది గల్లంతైన నేపథ్యంలో సహాయక బృందాలు సైతం అతి కష్టం మీద సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. గల్లంతైన 11 మంది కోసం గాలిస్తున్నారు. కానీ వారిలో ఎంతమంది దొరుకుతారు అనేది మాత్రం అది ఒక పెద్ద ప్రశ్నగానే మారిపోయింది. స్థానికుల సమాచారం ప్రకారం చూసుకుంటే పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన బలం ఎస్డీఆర్ఎఫ్తో స్పాట్కు వెళ్లి గల్లంతైన వారిని గాలించేందుకు సహాయక చర్యలు ఇప్పటికే ముమ్మరం చేశారు అంటూ తెలుస్తుంది. డ్రైవర్ తప్పిదం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తోంది. గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే దీనికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా డ్రైవర్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు చూపిస్తోంది. అలక్నంద నదిలో పడిపోయిన బస్సుకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ బస్సులో ఆ ప్రయాణికులు ఎవరైతే గల్లంతయ్యారో వారికి సంబంధించినటువంటి ప్రయాణికులు, తోటి ప్రయాణికులు కానీ, బంధువులు కానీ రోదన్లు మిన్నంటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే విపత్తు నిర్వహణ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే గల్లంతైన వారిని ఎలా తీసుకురాగలుగుతాం అనేది ఇక్కడ అది పెద్ద ప్రశ్నగా మారింది. భారీ ఎత్తున వరద ఉధృతి కొనసాగుతోంది నదిలో. ఈ నేపథ్యంలో ఇంత వరద ఉధృతిలో కొట్టుకుపోయిన వారిని ఎలా తీసుకురాగలుగుతాం, ఎలా వెతక పట్టుకోగలుగుతాం అనేది అతిపెద్ద సమస్యగా ఇక్కడ సవాల్గా మారినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒక ప్రయాణికుడు మరణించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, గల్లంతైన 11 మందిలో ఎంతమందిని అసలు రికవర్ చేయగలుగుతారు అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్ ఉన్నారు మనతో. మనోజ్, డీటెయిల్స్ ఏంటి? మొత్తం 18 మంది ప్రయాణికుల్లో 11 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు కానీ, లేదంటే ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయన్న డీటెయిల్స్ కానీ ఏమైనా తెలుస్తున్నాయా? సంఖ్యనందు ప్రస్తుతానికి ఉత్తరాఖండ్ లోని గోల్తరి ప్రాంతంలో నుంచి అలకనంద నదిలో పర్యాటకులతో వెళ్తున్నటువంటి ఒక బస్సు పడిపోయింది. సో అది నదీ ప్రవాహం పొంగి పొర్లుతోంది అంటున్నట్టుగా పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలకనంద నది ఉప్పొంగుతోంది. అయితే ఈ నదీ ప్రవాహంలో ఈ 11 మంది పర్యాటకులు పడిపోయి గల్లంతైపోయారు. సో మిగిలినటువంటి 7 అందరికీ కూడా కొంత సురక్షితంగా అంటే వారు కూడా గాయాలయ్యాయి. కానీ కొంత వాళ్ళు పైన ఒడ్డుకే ఉండడంతో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా కాపాడగలిగారు. సో 11 మంది ఇప్పుడు అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా నదీ ప్రవాహం ప్రవహిస్తోంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడి వరకు కొట్టుకు వెళ్ళారని కూడా ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. సో కొంత సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ ఘటన పైన ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు అక్కడ తాజా సమాచారాన్ని కూడా తెలుసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించినట్టుగా ధృవీకరించారు. ఆల్రెడీ ఒకరు మరణించారని చెప్తున్నారు. అది 18 సీటర్ బస్, అది 18 సీటర్ బస్. సో అలక్నంద రివర్ రుద్రప్రయాగ్ డిస్ట్రిక్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. యాజ్ పర్ అక్కడ అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగా వారందరినీ కూడా కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఆల్రెడీ ఒకరు మరణించినట్టుగా తెలుస్తోంది. మరొక 10 మంది ఇంకా ఆ నదీ ప్రవాహంలోనే చిక్కుపోయారు. ఒకవేళ మనం నదీ ప్రవాహం ఉధృతి కనుక విజువల్స్ చూస్తే నందు
అది నిజంగా కొంత వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చిన వారు అయితే కనుక కొంత దాని నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. కానీ లేదంటే అంతటి నది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో నుంచి బయటికి రావడం అంటే అది పెద్ద ఒక గజ ఈతగాడి కూడా కొన్ని సందర్భాల్లో సాధ్యమైన విషయం. సో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అక్కడ ఇప్పటికే గజ ఈతగాళ్ళు చేరుకున్నారు, అందరూ కూడా రంగంలో దిగారు. సో అక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ బస్ కి బ్రేక్ ఫెయిల్ అవడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అక్కడ అధికారులు చెబుతున్నారు. సో యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ సో ఫార్ 18 persons. నీలేష్ ఆనంద్ బర్నే స్పోక్స్ పర్సన్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, నీలేష్ ఆనంద్ అనేటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ స్పోక్స్ పర్సన్ కన్ఫర్మ్ చేశారు, అక్కడ మరణించినట్టుగా చెప్పారు ఆయన. సో గర్వాల్ డివిజన్ కమిషనర్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ యాక్సిడెంట్ ఇన్వాల్వింగ్ ఏ డబుల్ డెక్కర్ బస్ ట్రావెలింగ్ ఫ్రమ్ బీహార్ టు ఢిల్లీ. ఇంకొక ఘటన కూడా చోటు చేసుకుంది. బీహార్ నుంచి ఢిల్లీ వైపుకి వెళ్తామంటే ఒక బస్సులో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అక్కడ కూడా ఇటువంటి ఘటనలోని సుమారుగా 10 సంఖ్యలో గాయాలన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సిందందు అక్కడ ఇప్పుడే ఈ ఘటన జరిగింది కాబట్టి కొన్ని క్షణాల్లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, వెంటనే ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేస్తున్నాము. సో ఇంకా అక్కడ ఘటనకు సంబంధించి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి, ఎటువంటి గజ ఈతగాల రంగంలో దిగారు, ఎటువంటి విధంగా వాళ్ళంతా కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి పడిపోయినటువంటి గల్లంతైన వారి కోసం ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటైతే కన్ఫర్మ్, అక్కడ నదీ ప్రవాహం మాత్రం చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒకవేళ వారు కనుక కొంత సామర్థ్యం ఉండి బయటకు రాగలిగేటువంటి శక్తి ఉండి స్విమ్మింగ్ చేస్తున్నట్లయితే ఓకే, లేదంటే మధ్యలో కొండరాల్లో లేకపోతే అటువంటి ఒక ఏదైనా రివర్ బ్యాంక్ చేరుకొని కొంత చెట్టునో చేమనో పట్టుకుని అడ్డుకుంటే కనుక అలా అక్కడ ఆగిపోతే కనుక బ్రతికే అవకాశం ఉంది. లేదంటే ఈ ఘటనలో మరణాల సంఖ్య దాదాపుగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మనోజ్. మరొక ప్రమాదానికి సంబంధించి కూడా మనోజ్ డీటెయిల్స్ ఇస్తున్నారు. ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఒక బస్సు కూడా ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో దానికి సంబంధించి కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ ఇవ్వబోతోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి 18 మందిలో 11 మంది ఇప్పటికే గల్లంతైన నేపథ్యంలో గజ ఈతగాళ్లతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతమందిని మరి వారు రికవర్ చేయగలుగుతారు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. డ్రైవర్ తప్పిదం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ ఒక రకమైన వర్షన్ వినిపిస్తుంటే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. అంటే మరోవైపు మరికొంతమంది బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఇలా లోపలికి చొచ్చుకు వెళ్ళింది, బస్సు వాటర్లో పడిపోయింది అంటూ కూడా తెలుస్తుంది నదిలోకి. ఈ నేపథ్యంలో 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా దీనికి సంబంధించి మరింత సమాచారం అందించబోతుంది. స్టే ట్యూన్. Iba